హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఒక సూపర్ అయిన హెల్దీ రెసిపీని చూద్దాం. అది బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్ మీరు ఎలాగైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లో ఫ్యాట్స్ అండ్ లో కార్బోహైడ్రేట్స్ ఉండి హై ఫైబర్స్ ఉండేటువంటి హెల్దీ రెసిపీ రాగి రోటీ విత్ ఆనియన్ చట్నీ. ఈ రెసిపీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో రుచికరంగా ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ రాగి రొట్టెలు మరియు ఆనియన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రోటీకి కాంబినేషన్ అయినటువంటి ఆనియన్ చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారంకి తగ్గట్టుగా ఒక 4 నుండి 5 వరకు ఎండుమిర్చిలు వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే పోపు పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్పైసీ ఆనియన్ చట్నీ రెడీ అయింది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు స్ప్రౌటెడ్ రాగిపిండి తీసుకోవాలి. స్ప్రౌటెడ్ రాగిపిండి తీసుకోవడం వల్ల దీనిలో ఉండే న్యూట్రిషన్ అనేది డబుల్ అవుతుంది. అలాగే ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇందులో మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు, అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి లీఫీ వెజిటబుల్ మునగాకు వేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా సరే ఫ్రెష్ లీఫీ వెజిటబుల్ వేసుకోవచ్చు. మునగాకు, బచ్చలాకు, పాలకూర, మెంతికూర ఏదైనా సరే వాడుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేశాను. ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీ పిండికి అయితే ఏ విధంగా అయితే తడుపుకుంటామో పిండిని అదే విధంగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి ముద్దని మనం ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన ఉంచామంటే కొద్దిసేపు ఆ పిండి నానుతుంది. ఇలా కొద్దిసేపు రెస్ట్ ఇచ్చాక దానిపైన మూత పెట్టి రెస్ట్ ఇచ్చాక ఆ రాగి పిండి ముద్దని కొద్దిగా తీసుకుంటూ ఉండల్లాగా చేసుకొని మనం చపాతీ పిండికి అయితే ఎంత సైజు ముద్దను వాడతామో అంత సైజు ముద్దను తీసుకొని చపాతీ ముద్దల్లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం రొట్టె కింద కాల్చుకున్నట్టుగా డైరెక్ట్ పెనం మీద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా మనం ఆయిల్ వేస్తూ 2 వైపులా కూడా సన్న మంట మీద దోరగా కాల్చుకుంటే వేడిగా రాగి రొట్టె తయారవుతుంది. ఈ రాగి రొట్టెను డైరెక్ట్గా పెనం మీద అలాగే రొట్టెలాగా కాల్చుకోలేకపోతే బటర్ పేపర్ మీద అయినా సరే, అరిటాకు మీద అయినా సరే నూనె రాసి ఒక రాగి ముద్దను తీసుకొని సన్న రొట్టెలాగా ఒత్తుకున్నామంటే అలా కూడా మనం రాగి రొట్టెని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రాగి రొట్టెను అలాగే బటర్ పేపర్తోనే పెనం మీద వేసి స్లోగా దాన్ని తీసి నూనె వేస్తూ ఎర్రగా 2 వైపులా కూడా కాలేటట్టుగా కాల్చుకోవాలి. ఇది కాల్చుకునేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మనం స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. ఇలా ఒక రొట్టె తర్వాత ఇంకో రొట్టెని సన్న మంట మీద క్రిస్పీ లేయర్ వచ్చేటట్టుగా రాగి రొట్టెలు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి చట్నీతో సర్వ్ చేసుకోవడమే. అంతే సింపుల్. రాగి రొట్టె విత్ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇవి చట్నీ లేకున్నా కూడా అలాగే తిన్నా కూడా నోటికి రుచికరంగా స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఇలా ఎంతో హెల్దీగా అండ్ టేస్టీగా ఉన్నటువంటి రాగి రోటీ విత్ ఆనియన్ చట్నీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుంటారు కదా. మీరు కూడా వీటిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలా హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.